హైదరాబాద్ సచివాలయంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి లోపాలు ఉన్నాయని, కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు ఇప్పటికే వెల్లడించాయని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఈ తీర్పుపై సంబరాలు చేసుకోవడంపై కోదండరాం విమర్శించారు. హైకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వుల కాపీ నేను చూడలేదు. పత్రికల్లో, టీవీల్లో వచ్చిన దాన్ని చూసి మాట్లాడుతున్నా. ఇప్పుడు చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే, ఎటువంటి చర్యలు దాని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకోరాదు అని ఉంది. కానీ పీసీ ఘోష్ కమిషన్ ఒకటే కాళేశ్వరం మీద నివేదిక ఇవ్వలేదు, క్యాగ్ కూడా నివేదిక ఇచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ విజిలెన్స్ కమిషన్ కూడా దానిపైన సమగ్రమైన నివేదికను తయారు చేసింది. ఇవన్నింటితో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా అనేక మంది నిపుణులతోని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా సమగ్రంగా విచారణ జరిపి వాళ్ళు కూడా ఒక నివేదికను జారీ చేశారు. వీటన్నింటి ఆధారంగా కార్యాచరణ రూపొందించుకోవటానికి అవకాశం ఉంది. పీసీ ఘోష్కు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా తప్పకుండా ఏ విచారణ కమిటీ అయినా తప్పకుండా దాన్ని ఉపయోగించుకుంటుంది.